హాయ్ అండి, వెల్కమ్ టు సిరి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనం అగ్నివీర్ ప్రీవియస్ ఇయర్ క్వాంట్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో అవి డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ప్లే గ్రౌండ్ ఆఫ్ 300 మీటర్స్ లెంత్ అండ్ 200 మీటర్స్ బ్రెత్. సో ఏరియా లెంత్ బ్రెత్ ఇచ్చారు. సో మనకి ప్లే గ్రౌండ్ తాలూకా ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రెండు కూడా సేమ్గా లేవు కాబట్టి ఇది రెక్టాంగిల్ సంబంధించింది. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్. సో ఎల్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 300 మీటర్స్. బ్రెత్ ఇచ్చారు మనకి 200 మీటర్స్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. సో 300 మీటర్స్ ఇంటూ 200 మీటర్స్. సో 3 2s 6, రిమైనింగ్ జీరోస్. m ఇంటూ m స్క్వేర్, 16,000 m స్క్వేర్. A is the answer. So second question చూసుకున్నట్లయితే, if two angles of a triangle are 30 and 105, then the third angle will be. రెండు యాంగిల్స్ 30 and 105 అయితే ఒక ట్రయాంగిల్లో థర్డ్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఒక త్రిభుజం యొక్క రెండు కోణాలు 30 మరియు 105 అయితే మూడవ కోణం ఎంత? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే, మనకు తెలిసింది ఏంటి? ఒక ట్రయాంగిల్ టోటల్ యాంగిల్ ఆల్వేస్ 180 degrees. సో ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 180 degrees. హియర్ మనకి ఏమి ఇచ్చారు? ఒక యాంగిల్ 30, ఇంకో యాంగిల్ 105. సో సి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 30 ప్లస్ 105 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో 135 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 135. So C is equal to 45 degrees. So B is equal to 45 degrees is the correct answer. Next question, what is the value of 7/9 of 45? 47/7/9 విలువ ఎంత? ఓకే, సో ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, సో గివెన్ క్వశ్చన్ ఏంటి? ఇచ్చిన క్వశ్చన్ 7/9 of 45. సో 7/9 ఆఫ్ రిమూవ్ చేస్తే 45 అని రాయాలి. సో డినామినేటర్స్ 1, ఇది మధ్యలో ఇంటూ సింబల్ ఉంటుంది. సో 9 1s 9, 5s 7 5s 35. 35 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ 2 2 మైనస్ 2 విలువ ఎంత అని అడిగారు. సో ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, సో మనకు ఒక రూల్ తెలుసు. అదేంటి ఆన్సర్ అని అంటే, మైనస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఆల్వేస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇక్కడ ఏ రూల్ ఫాలో అవుతుంది? గివెన్ క్వశ్చన్ 2 మైనస్ 2. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2, 2 minus 2 0. First one is the answer. Next question, if 8 men can do a piece of work in 15 days, then in how many days 20 men can do this work? సో 8 మెన్స్ ఒక వర్క్ని 15 డేస్లో చేసినట్లయితే 20 మంది ఈ వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, సో మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే m1 ఇంటూ n1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ n2. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో 8 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలిగారు? 15 డేస్లో కంప్లీట్ చేయగలిగారు. సో m2 ఎన్ని మెంబర్స్? 20. సో ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు అని అడిగారు. సో 4 2s 8, 4 5s 20, 5 1s 5 3s. సో 6 days ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్స్లో లేదు కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఫ్రాక్షనల్ వాల్యూ ఆఫ్ 4.21 ఈజ్. ఇలా క్వశ్చన్ అడిగినట్లయితే, సో మనకి గివెన్ క్వశ్చన్ ఏంటి? సో 4.21/21. సో ఇది మనకి ఇచ్చారు క్వశ్చన్. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో, సో పాయింట్ రిమూవ్ చేసి, సో మనం డినామినేటర్లో నీ జీరోస్ మెన్షన్ చేయాలన్నమాట 1 తర్వాత. సో 421/1 తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. సో 421/500 ఈజ్ ద ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/2 ప్లస్ 1/4. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్ అని అంటే గివెన్ క్వశ్చన్. సో 1/2 ప్లస్ 1/4. సో 2కి 4కి ఎల్సిఎం చేయాలి. సో 2 1s 2 2s. సో 2 into 1 into 2. 2 2s 4. 4 is the LCM. So LCM 4. So 2 2s plus 4 into 1. 1 into 1. So 2 plus 1. 3/4 is the answer. A is the answer. Next question, what is the square root of 0.0036? So options 0.06, B is 0.6, C is 0.6, D is 6. సో ఇలా ఇచ్చినప్పుడు సో మనం ఎలా సాల్వ్ చేయాలి ఆన్సర్ అని అంటే స్క్వేర్ రూట్లో గివెన్ ఇచ్చిందని రాసుకోవాలి 0.0036. సో పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మన డినామినేటర్లో 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టుకోవాలి. సో 36/1234. ఓకే, నెక్స్ట్ సో దీని వాల్యూ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్. దీని వాల్యూ ఏంటి 100 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 6/100. సో పాయింట్ 6కి ఎన్ని జీరోస్ ఉన్నాయో 6కి అన్ని ప్లేసెస్ ముందు మనం పెట్టాలి. 6 అనేది 1 డిజిట్. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఆన్సర్. 6 అనేది 1 డిజిట్, అనదర్ 0కి ఇంకో 0.0. సో 0.06 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 1000 centimeters. ఫైండ్ వన్ సైడ్ ఆఫ్ దట్ స్క్వేర్. సో ఆ స్క్వేర్ తాలూకా వన్ సైడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో స్క్వేర్, దిస్ ఇస్ ద స్క్వేర్ ABCD. సో ఓవరాల్ పెరిమీటర్ ఎంత? సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటంటే 4 into సైడ్. సో మనకి సైడ్ ఏంటో తెలియదు, సైడే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో బట్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ వాల్యూ 1000 ఇజ్ ఈక్వల్ టు 4 into సైడ్. 4 2s 8, 4 5s 20. Side is equal to 250 centimeters. So D is the answer. So next question, 3 hours is equal to how many minutes? Actually 1 hour is equal to 60 minutes. So 3 hours ఏమవుతుంది 3 into 60. సో 3 6 are 18. So 180 minutes. So B is the answer. Next question, x plus 4 into x plus 5 is equal to ఎంత అని అడుగుతున్నారు. సో ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాలంటే సో గివెన్ x plus 4 into x plus 5. First x into x into 5, 4 into x, 4 into 5. So x into x plus 5 into x plus 4 into x plus 4 into 5. So x square, so 5x plus 4x plus 20. So x square plus 9x plus 20. So option D is the correct answer. So next question, if the average of 40, 10, 25, 20, 35 and x is 25, find the value of x. ఇలా ఇచ్చి మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏ వాల్యూస్ ఇచ్చారు? సో 40, 10, 25, 20, 35 అండ్ ఎక్స్ వీటి యావరేజ్ 25 అని ఇచ్చారు. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 40 ప్లస్ 10 ప్లస్ 25 ప్లస్ 20 ప్లస్ 35 ప్లస్ x 6 is equal to
25. So 50, 75, 95 and 125 plus x is equal to 25 into 6. So 130 plus x is equal to 150. So x is equal to 150 minus 130. X is equal to 20 is the answer. So A is the answer. Next question, simplify 81 into 81 plus 68 into 68 minus 2 into 81 into 68. So options 169, 196, 201 and not available answer. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలంటే, సో గివెన్ క్వశ్చన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఏమి ఇచ్చారు, 81 ఇంటూ 81 ప్లస్ 68 ఇంటూ 68 మైనస్ 2 ఇంటూ 81 ఇంటూ 68. సో మనకు క్లియర్గా ఇది అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది. సో దీని ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో గివెన్, సో 81 అనేది 1 డిజిట్ అనుకున్నట్లయితే 68 అనేది ఎనదర్, 81 అనేది ఒక వాల్యూ అండ్ 68 అనేది ఎనదర్ నెంబర్ అనుకుంటే, సో 81 మైనస్ 68 హోల్ స్క్వేర్. సో 11 minus 8 3, 7 minus 6 1, 13 square. So answer is 169. A is the answer. So next question, area of the square అడిగారండి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఆన్సర్ అని అంటే సైడ్ ఇంటూ సైడ్, బికాస్ సైడ్స్ అనేవి ఆల్ సైడ్స్ ఈక్వల్. సో సైడ్ ఇంటూ సైడ్. ఎల్ ఇంటూ బి అనేది ఏంటి ఆన్సర్ అంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా. అండ్ లెంత్ ఇంటూ లెంత్. సో లెంత్ కాదండి, సైడ్, స్క్వేర్లోని సైడ్స్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 4 ఇంటూ సైడ్ అనేది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ తాలూకా ఫార్ములా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ ఇద్దరికి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ అగ్నివీర్ క్వశ్చన్ పేపర్లో అడిగినవి. సో నెక్స్ట్ క్లాస్లోని ఇంకా డెప్త్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అగ్నివీర్ రిలేటెడ్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్నిటిని. సో ప్లీజ్ ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.